హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజైతే మేము మార్కెట్‌కైతే వెళ్ళొచ్చామండి. ఇంకా మా సైడ్ అయితే ప్రతి మండే మార్కెట్ అయితే సంత అయితే జరుగుతుందండి. సో, మాకు కావాల్సిన ఒక 1 వీక్, ఒక 10 డేస్‌కి కావాల్సిన ఇంకా వెజిటబుల్స్, ఇంకా చిన్న చిన్న ఐటెమ్స్ అందరం తెచ్చుకుంటామండి. మా సైడ్ అయితే ప్రతి మండే సంత అయితే జరుగుతుందండి. అంటే ప్రతిరోజు కూడా వెజిటబుల్స్ ఉంటాయి. బట్ మండే రోజైతే ఇంకా ఎక్కువ కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఒకే చోటైతే దొరుకుతాయండి. ఇంకా మీరున్న చోట ఏ రోజైతే సంత జరుగుతుందో, ఏ రోజు మార్కెట్ ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. నాకు తెలిసి మా పల్లెటూరులో అయితే ఇలానే జరుగుతుందండి. చాలామంది విలేజెస్‌లో అయితే వీక్ అంతట్లో అంటే వారంలో ఒక రోజైతే పక్కాగా పెద్దగా మార్కెట్ అయితే జరుగుతుందండి. సో, ఆ రోజు ఏంటంటే ఆ విలేజ్‌లో ఉన్నవాళ్ళు, విలేజ్ చుట్టుప్రక్కల ఊరు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటారండి. మార్కెట్ అయితే చాలా బావుంటుంది. మా సైడ్ అయితే పక్కాగా మండేనే మార్కెట్ అయితే ఉంటుందండి. ఇంకా సిటీస్‌లో అయితే నాకు తెలిసి ప్రతిరోజు అన్నీ దొరుకుతాయి కాబట్టి అంటే ఒకరోజు అని మార్కెట్ ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి ఏ రోజైనా వెళ్లి వాళ్ళైతే కొనుక్కోవచ్చని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా ఈ రోజైతే ఇంకా తెచ్చిన కూరగాయలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంక అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి వెంటనే క్లీన్ చేసి ఎక్కడివి అక్కడైతే సర్దుకున్నానండి. ఇంకా నాకైతే స్వీట్ కార్న్ గాని, పొత్తన్న చాలా ఇష్టమండి. బట్ నేను తినడానికి ఆప్షన్ అయితే లేదు కదా! ఎందుకంటే పళ్ళకి రీసెంట్‌గానే బ్రాసెస్ వేయించుకున్నాను కాబట్టి గట్టిగా ఉన్న ఏమి కూడా తినలేకపోతున్నానండి. ఇంకా ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే చేశానండి. అండ్ పునుగుల పులుసు కూడా పెట్టాను. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టమండి. చికెన్ బిర్యానీ అన్నా, చికెన్ కర్రీ అన్నా చాలా ఇష్టంగా తింటాను. బట్ ఏం చేస్తాం ఇప్పుడు నేను తినలేను కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళ కోసం అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. నేను కొంచెం ఈజీగా తినగలనని చెప్పి పునుగుల పులుసు అయితే పెట్టానండి. ఇంకా మొత్తం లంచ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి టైం అయితే 2:00 అయితే అవుతుందండి. ఇంకా నిన్నైతే ఫుల్‌గా మా సైడ్ అయితే ఎండ అయితే బాగుందని చెప్పి బట్టలన్నీ వాష్ చేశానండి. ఇంకా వాష్ చేసిన బట్టలన్నీ అయితే సదిరేస్తున్నాను. ఇంకా ఈ రూమ్‌లో అయితే మా తమ్ముడి బట్టలయితే సదురుతున్నానండి. పక్క రూమ్‌లో అయితే మా బట్టలు సదరాలి. ఇంక అన్ని బట్టలు ఓ చోటనే చక్కగా మడతలు పెట్టేసి ఎవరి కబోర్డ్స్‌లో అయితే వాళ్ళ బట్టలయితే సదిరేశానండి. నేనైతే నా బట్టల విషయంలో అస్సలు లేజీగా అయితే ఉండనండి. ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసిన వెంటనే ఫోల్డింగ్ చేసి సదిరేస్తాను. బట్ నిన్నైతే టైం లేకుండే ఫోల్డింగ్స్ చేసేసి ఇంక ఈ రోజైతే సదురుతున్నానండి. ఇంకా నా డే మార్నింగ్ అనేది ఇలా స్టార్ట్ అయింది. ఇంక ఇలా బట్టలతో అయితే ఎండ్ అవుతుందండి. ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.